హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మనం మటన్ పాయా కర్రీని సింపుల్, ఈజీ అండ్ టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇదైతే దోశలోకి కానీ, చపాతీలోకి కానీ, రోటీస్లోకి కానీ, రైస్లోకి ఇలా ఒకటని కాదండి, అన్నిట్లోకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయింది కదా, ఇప్పుడు దీంట్లో నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని వేసి దాంట్లోంచి పచ్చి వాసన అలాగే నీళ్లు వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇది ఇలా ఫ్రై అవుతున్నప్పుడే దీంట్లో నేను కరివేపాకు యాడ్ చేస్తాను. కరివేపాకు యాడ్ చేయడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ అండ్ అరోమా వస్తుంది కాబట్టి కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోని 1 ఇంచు దాల్చిన చెక్క అలాగే 2-3 లవంగాలు కూడా యాడ్ చేసుకుందాం. దాల్చిన చెక్క యాడ్ చేయడం వల్ల కర్రీకి టేస్ట్ అనేది ఇంకా మరింత పెరుగుతుంది కాబట్టి దాల్చిన చెక్క, లవంగాలు కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు చూసారా, టమాటా అనేది ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చి వాసన పోయి మంచి ఫ్లేవర్ అనేది బయటకు వచ్చేంత వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోంచి నూనె కూడా బయటకు వస్తుంది కాబట్టి ఇప్పుడు దీంట్లో నేను 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను. అలాగే 2.5 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేశాను. కారం అనేది మీ స్పైస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లో 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు ఈ మసాలాలన్నింటినీ ఒకసారి ఫ్రై చేసుకుందాం. మనం ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ని, ఉల్లిపాయలను ఫ్రై చేసుకున్నాం కాబట్టి మసాలాలు యాడ్ చేసిన తర్వాత కర్రీ అనేది త్వరగా అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టకుండా, అడుగు మాడకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మసాలాలు యాడ్ చేసిన తర్వాత. నేను ఇక్కడ మటన్ పాయా పీసెస్ అనేవి ఆల్రెడీ నీట్గా క్లీన్గా కడిగి ఉప్పు, పసుపు వేసి కుక్కర్లో 7 విజిల్స్ పెట్టి ఉడికించుకున్నాను. ఇప్పుడు దీంట్లోంచి నేను స్టాక్ని, పీసెస్ని సపరేట్ చేసేసి పీసెస్ని ముందుగా కర్రీలో యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపి స్టాక్ అనేది యాడ్ చేసుకుందాం. ఈ మటన్ స్టాక్ అనేది చాలా ఫ్లేవర్డ్గా ఉంటుంది కాబట్టి కర్రీకి ఎక్స్ట్రా ఫ్లేవర్ని అండ్ ఎక్స్ట్రా టేస్ట్ని అనేది ఈ స్టాక్ యాడ్ చేస్తుంది. ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ కూడా వేసి బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకుందాం. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో మటన్ పాయ. ఆయిల్ అనేది ఆల్రెడీ పైకి తేలడం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదండి, ఇది మటన్ పాయా కర్రీ. దీంట్లో వైటమిన్స్, మినరల్స్ అండ్ అమోనో యాసిడ్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల మీ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఎస్పెషల్లీ బోన్స్కి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. చూసారు కదండి, ఇది మటన్ పాయా కర్రీ. ఇలాంటి డిఫరెంట్ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి, నేను పెట్టే రెగ్యులర్ అప్డేట్స్ కోసం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం స్టే ట్యూన్ టు తెలుగు ఫుడ్ ఎక్స్ప్రెస్.